ఇక్కడి నుంచేగా బాడీస్ని తోసేసింది. అవును సార్. ఇంటి కూడా తోసేయమంటారా సార్? నిజంగా అదే చెయ్యాలి. కానీ అందువల్ల ఏం ప్రయోజనం లేదు. కేసు లేట్ అయిపోతుంది. ఈ కేసు కోర్టుకెళ్ళినప్పుడు నిజం అబద్ధం ఎలా అయిందో చెప్పరా. మధు ముద్దా ఎలా అయ్యాడు, టాక్సీ డ్రైవర్ కర్ణాకర్ లాంటి వాళ్ళు సాక్షులు ఎలా అయ్యారు, మధు షర్టు మీదకి రక్త మార్కులు ఎలా వచ్చాయి? చెప్పరా. చెప్తాను. దంపతుల హత్య కేసు ఛార్జ్ నాకు అప్పగించారు. ఇదిగోండి ఆర్డర్. నేనే కదా నీకు అప్పగించమని చెప్పింది. అలాంటిది నాకే తీసుకొచ్చి చూపిస్తున్నావా? ఏంటి, హ్యాపీయేనా? మీరుండగా నాకు ఎప్పుడూ హ్యాపీయే. ఈ కేసు జోడించడానికి బాగా ఆలోచించి ఎత్తులు వేయాలి. వదినా మరుదుల మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టు పత్రికల్లోనూ టీవీల్లోనూ కంటిన్యూస్ గా న్యూస్ రావాలి. ఆ కుర్రాడి పేరేంటి? మధు. ఏంటి? మధు. మధు. ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు పత్రికల్లోనూ టీవీలోనూ వచ్చే వార్తల గ్రావిటీ ఎక్కువ అవ్వాలి. సరైన ఎవిడెన్స్లుండాలి. గట్టి సాక్ష్యాలు కావాలి. టు ప్రూవ్ ద మోటివ్. ఇది మరిదికి వదిన మీద ముందు నుంచి అబ్సెషన్ ఉందని తెలియజేసే ఎవిడెన్స్. దీన్ని చూస్తే వీళ్ళ మధ్య నిజంగానే సంబంధం ఉందనుకుంటారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎవిడెన్స్. దీన్ని ఎలా సంపాదించారు? మరే, నువ్వు అడిగిన వెంటనే చెప్తాననుకున్నావా? హోటల్ సిల్వర్ స్టార్ లో ఆ రోజు రాత్రి డ్యూటీలో ఉన్న వర్కర్స్ మొత్తాన్ని మన దారికి తెచ్చుకోవాలి. ఎందుకో తెలుసా? మనం చెప్పింది చెప్పినట్టు కోర్టులో చెప్పడానికి. రషీద్ ఆ హోటల్ ముందున్న టాక్సీ స్టాండ్ లో ఒక డ్రైవర్ ని ట్రాప్ చేయాలి. ఎందుకు? చెప్తాను. రవికుమార్ బ్లడ్ గ్రూప్ ఏమిటో కనుక్కున్నావా? కనుక్కున్నాను. గుడ్. సేమ్ గ్రూప్ బ్లడ్ నాకు కొంచెం కావాలి. దాంతో నాకు పనుంది. దట్ విల్ బి అనదర్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. ఎలా ఉంది? ఇది ఎక్కడి నుంచి తీసావు? అక్కడే పెట్టేసాయి. నిన్నే. నేనా సార్? రావయ్యా. నమస్కారం సార్. నీ పేరేంటి? కరుణాకర్. నా జీప్ వెనకాలేరా. ఎక్కడికి సార్? మంత్రి గారు ఎస్కార్ట్ అయితే నేను రాను సార్. 3 నెలల క్రితం వచ్చిన ట్రిప్కే ఇంతవరకు డబ్బులు రాలేదు. మర్యాదగా నాతో రా. సార్, ఇతనే టూరిస్ట్ టాక్సీ డ్రైవర్ కరుణాకర్. ఆ రోజు వాళ్ళని ఇతనే చూసింది. గత కొద్ది రోజుల క్రితం హోటల్ సిల్వర్ స్టార్ లో వైఫ్ అండ్ హస్బెండ్ హత్య చేయబడ్డారు. రాత్రి 10:30-11 గంటల మధ్య. తెలుసు సార్. తర్వాత ఆ డెడ్ బాడీస్ ని ఎవరో కార్లు ఎక్కించి తీసుకెళ్ళడం నువ్వు చూసావా? నిజంగా నేను చూడలేదు సార్. ఆ రోజు ట్రిప్కి వెళ్ళి వచ్చేసరికి రాత్రి 12 అయింది. లేదు, నువ్వెక్కడికి వెళ్ళలేదు. డెడ్ బాడీస్ ని కార్లో ఎక్కించి తీసుకెళ్ళడం నువ్వు చూసావు. ఆ భగవంతుడు సాక్షిగా నేను చూడలేదు సార్. నేను చెప్పినట్టు వినకపోతే నువ్వే నీ కారులో తీసుకెళ్లావని నీ మీద కేసు పెడతాను, జైల్లో పెట్టిస్తాను. అర్థమైందా? నా పిల్లల మీద ఒట్టు నేను చూడలేదు సార్. చూసినట్టు మేమే చెప్పమంటాం కదా, మళ్ళీ చూడలేదంటావేంటి? చెప్పినట్టు వింటావా, జైలుకి వెళ్తావా? మీరు చెప్పినట్టే వింటాను సార్. వీణ్ణే నువ్వు చూసావు. ఈ కేసులో రియల్ గా జరిగింది ఇదే సార్. నువ్వు చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. బట్ ఇదే నన్ను కన్ఫ్యూజ్ చేస్తోంది. ఏంటి దీని అర్థం? ఇది ఎలా జరిగిందంటావు? మీరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటే నాకెలా అర్థమవుతుంది? సార్, వన్ కాల్. పిఆర్డి అశోక్ జయసింహ, క్రైమ్ బ్రాంచ్. నాకు సీఎం గారి ఫోటోస్ కొన్ని కావాలి.
వెంటనే. ఓకే, రైట్. స్టూడియో నుంచి కలెక్ట్ చేసిన రవికుమార్ అతని భార్య ఉన్న ఫోటో ఇవ్వు. నెక్స్ట్, పోలీస్ రికార్డ్స్ లో ఉన్న ఫోటో. మనం ఇప్పుడు యూజ్ చేసిన మెథడ్ ని వాళ్ళు అనుసరించారు. భర్త స్థానంలో మరిదిని పేస్ట్ చేశారు. ఇది బందర్ ఎమ్మెల్యే ఫోటో కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏమిటే ఇది, ఇలాంటి తప్పుడు పని చేశారు? మా ఆవిడ కానీ పార్టీ వాళ్ళు కానీ చూస్తే? సార్, మీరెప్పుడైనా ఈవిని ఇలా కౌగిలించుకున్నారా? కౌగిలించుకోవడమా? నాకు ఆ వయసు దాటిపోయిందయ్యా. కట్టుకున్న పెళ్ళాన్ని కూడా కౌగిలించుకోవడం మర్చిపోయింది తెలుసా? చూడండి, పూర్వం శత్రువుల్ని దెబ్బతీయడానికి ప్లాన్ వేసి ఇరికించేవారట. అలాగే నన్ను కూడా దెబ్బతీయాలని చూస్తున్నారా ఏంటి? అలాంటిదేం లేదు సార్. ఇదిగో దీనిలాగే ఇది కూడా మార్చారు. మేడ్ టు ఆర్డర్. దట్ ఈస్ టెక్నాలజీ సార్. అర్థమైంది. ఇంకేమీ ఆలోచించకండి, అందరినీ బొక్కలో చూసేయండి. ఎస్ సార్. చేత్త నా కొడుకులు. థామస్ రాబర్ట్, 49 సంవత్సరాలు. ఇంతకు ముందు ఈ కేసు ఇదే కోర్టుకు వచ్చింది కదూ? Yes, Your Honor. యు ఆర్ అపీరింగ్ ఫర్ Prosecution as PP, Your Honor. ఈ కోర్టు ఇచ్చిన తీర్పుని